అయితే ఈ ప్రత్యేకమైన బిల్లు ఈ స్పోర్ట్స్ ఏవైతే ఎలక్ట్రానిక్ స్పోర్ట్స్ ఉన్నాయో వాటిని మాత్రం ప్రమోట్ చేస్తుంది, ఎంకరేజ్ చేస్తుంది అనమాట. ఏదైతే ఎక్కువ మంది కూర్చుని ఈ వీడియో గేమింగ్ స్పోర్ట్స్ ఆడతారో, ఎలక్ట్రానిక్ స్పోర్ట్స్ అంటాం, వాటిని ఈ యాక్ట్ ప్రమోట్ చేస్తుంది అనమాట. ఈ ఆన్లైన్ గేమింగ్ బిల్ ఏదైతే ఉందో అది పూర్తి స్థాయిలో $3.8 బిలియన్ ఇండియన్ గేమింగ్ ఇండస్ట్రీని ఇప్పుడు ఒక పెద్ద దెబ్బ వేస్తుందని చెప్పొచ్చు. ముఖ్యంగా Dream11 కానీ, 24/7 గేమ్స్ కానీ, మొబైల్ ప్రీమియర్ లీగ్స్ కానీ ఇవన్నీ కూడా ఇప్పుడు బ్యాన్ అయిపోతాయి. దాంతో చాలా మంది గేమింగ్ మీద, బెట్టింగ్ మీద ఆధారపడే వాళ్ళు ఇప్పుడు కంగుతున్నారనమాట. మొత్తానికి ఏమేమి బ్యాన్ అయినాయో ఒకసారి చూద్దాం. కంప్లీట్ బ్యాన్, పూర్తి స్థాయిలో ఆన్లైన్ మనీ స్టేక్స్ ఇన్వాల్వ్ అయిన, డబ్బులతో ఇన్వాల్వ్ అయిన గేమ్స్ అన్నీ బ్యాన్ అయిపోయినాయి అనమాట. సో దానిలో ఆన్లైన్ ఫ్యాంటసీ స్పోర్ట్స్ కావచ్చు, లాటరీలు కావచ్చు, అన్నీ బ్యాన్ అయిపోయినాయి. దీంతో పాటు ఆన్లైన్లో ఈ గేమింగ్, బెట్టింగ్ సంబంధించిన అడ్వర్టైజ్మెంట్స్ కానీ, అంటే యాడ్స్ కానీ, వాటి ప్రమోషన్స్ కానీ, దానికి సంబంధించిన ఫినాన్షియల్ ట్రాన్సాక్షన్స్, ఆర్థిక లావాదేవీలు, ఈ మనీతో ముడిపడిన గేమ్స్, ఆర్థిక లావాదేవీలు అన్నీ బ్యాన్ అయిపోయినాయి అనమాట.